యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్సం రమేష్ జోరుగా ప్రచారం నిర్వహించారు. మల్లెపల్లిలోని 13వ వార్డులో కత్తెర గుర్తుకి ఓటు వేసి బీసీ గడ్డని గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే స్వగ్రామమైన వలిగొండలో తట్టడు మట్టి పని కూడా చేయలేదంటూ మండిపడ్డారు. బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తూ దొరల రాజ్యం కరెక్ట్ కాదని రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మల్లెపల్లి గ్రామంలో ఇంటింటికి అందరినీ కలిసి ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ ఉన్న సమస్యలు మా దృష్టికి కొన్ని వచ్చినాయి. ఆ సమస్యలు గతంలో నేను సర్పంచ్గా గతంలో ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టినాం, ఎలక్ట్రిసిటీ లైన్ గుంజి లైన్ లేపించినాం. అదేవిధంగా నీటి ప్రాబ్లం తొలగించుతో పాటు డ్రైనేజ్ సిస్టాన్ని కూడా ఇచ్చేసింటిమి. ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కట్టించినాం. ఇక్కడ బీసీ కాలనీలో కూడా ఒక కమ్యూనిటీ హాల్ కట్టించింటిమి. అదేవిధంగా అనేక సమస్యలు అప్పుడు పోయినాయి. మళ్ళీ మా తర్వాత వచ్చిన సర్పంచులు వాస్తవంగా కొద్దిగా గొప్ప చేసిరు కానీ చేయగలిగిరు కానీ ఇంకా సమస్యల్ని అట్లే ఉంచిండ్రీడ. తర్వాత మొన్న నేను ఎంపీటీసీ అయినాక ఎమ్మెల్యే గారి సహకారంతో మల్లెపల్లి గ్రామంలో అన్ని వాడలు ప్రతి గల్లీ రోడ్లు వేయించడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడున్న సమస్య ఇంకా కొన్ని మరి ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదో ప్రధానమైనగా ఈ గడ్డకు వాటర్ సమస్య ఉన్నది. నా సమస్య తీర్చాలని చెప్పేసి నేను ఇంతవరకు మేము ఎంత అన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు ఉన్న మాజీ సర్పంచ్ గారికి. మరి ఇప్పుడు నేను ఈ ఎన్నికలలో గెలిచినాక ప్రజలందరి సహకారంతో గెలిస్తే ప్రధానంగా ఈడ ఉన్న